నిజామాబాద్ జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 26 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించబడ్డాయని ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. వేల్పూర్ మండలంలోని పోచారం గ్రామంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నగర శివార్లోని సారంగపూర్ వద్ద ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తూ ఓ వ్యక్తి 73,290 రూపాయలు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డిని మరోమారు గెలిపించుకుంటామని భారత్ జాగృతి నాయకులు నల్లపోచమ్మ ఆలయంలో పూజలు చేసిన అనంతరం మీడియాతో తెలిపారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా సమక్షంలో నాగారం గౌడ సంఘం అధ్యక్షుడు ముక్కెర శ్రీనివాస్, బీజేపీ నాయకులు పలువురు బీఆర్ఎస్లో చేరారు. ఇందల్వాయి మండలం మల్లాపూర్, లోలం, ఎల్లారెడ్డిపల్లి, అన్సన్పల్లి, జీకే తాండా, దోన్కల్, గౌరారం, లింగాపూర్, కేకే తాండా, వేంగల్పాట్ తాండా, తిరుమన్పల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. ప్రతి గ్రామాన మంగళ హారతులతో, బోనాలతో ఘన స్వాగతం పలికిన గ్రామ మహిళలు. ప్రతి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని మరోసారి బలపరచాలని కోరుతూ కార్ గుర్తుకే ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీపావళి సందర్భంగా జిల్లాలో పేకాట జోరుగా సాగింది. పేకాట రాయుళ్లకు ఎక్కడికక్కడ అడ్డాలు ఏర్పాటు చేసుకుని పేకాట ఆడారు. పోలీసులు మాత్రం నామమాత్రంగా కేసులు నమోదు చేశారు. దర్పల్లి మండలానికి చెందిన 13 గ్రామాల ముద్రాజ్ కులస్తుల 100 మంది జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఎడపల్లి మండలంలోని బాపునగర్, ఏఆర్పీ క్యాంప్, వడ్డేపల్లి గ్రామాల్లో సోమవారం కాంగ్రెస్ పార్టీ ఇంటింట ప్రచారం నిర్వహించారు. బారాస పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే షకీల్ కాలంలో ఏనాడు ఈ గ్రామాలకు రాలేదని ఆరోపించారు. నవిపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 15న బోధన్పట్నంలో జరగనున్న ఎన్నికల ప్రచార సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతున్న తరుణంలో సభకు ప్రజలు భారీగా హాజరై విజయవంతం చేయాలని రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు రామకిషన్ పిలుపునిచ్చారు. బోధన్లో జరగబోయే 15వ తేదీ నాడు సీఎం బహిరంగ సభ స్థలాన్ని ఎమ్మెల్యే షకీల్ పరిశీలించారు. 10 సంవత్సరాల్లో ఆర్మూర్ నియోజకవర్గంలో ఎనలేని అభివృద్ధి జీవన్ రెడ్డి చేశారని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా 3వసారి జీవన్ రెడ్డిని గెలిపించుకుంటామని మంత్రి గాంధీనగర్, బోర్గం గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ గూటికి వచ్చిన నాయకులున్నారు. నగరంలోని 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్సపల్లిలో పేకాట ఆడుతున్న 6 వ్యక్తులను పట్టుకున్నామని ఎస్ఐ రవీందర్ తెలిపారు. వీరి వద్ద నుంచి 9,380 రూపాయలు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. బోధన్, బాన్స్వాడ శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల వ్యయ అంశాలపై తనకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చునని ఎన్నికల వ్యయ పరిశీలకులు తాన్యా సింగ్ ఐఏ అండ్ ఏఎస్ సూచించారు. ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు తదితర వాటి కోసం సువిధ్ యాప్ ద్వారా వచ్చే దరఖాస్తులను వెంట పరిశీలిస్తూ సకాలంలో పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల అదనపు సీఈఓ లోకేష్ సూచించారు. సోమవారం జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లతో ఆయన జూమ్ మీటింగ్లో మాట్లాడారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ చౌరస్తాలో మాల మహానాడు ఆధ్వర్యంలో కాలం చెల్లిన ఎస్సీల వర్గీకరణ మాటెత్తితే ఖబర్దార్ అంటూ మాల మహానాడు యువజన విభాగం మండల అధ్యక్షుడు అబ్బల శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షుడు గైని కిరణ్, బోధన్ డివిజన్ నాయకులు సిద్ధసాయిలు హెచ్చరించారు. సోమవారం మండలంలోని సాటాపూర్ చౌరస్తాలో మండల మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.